మీ లైఫ్ టైం సేవింగ్స్ని ఖాళీ చేయకుండానే ఒక పెళ్లి బడ్జెటింగ్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ని ఎలా మేనేజ్ చేయాలో ఈ షార్ట్ చూసి మనం తెలుసుకుందాం. సో దాదాపుగా ఒక పెళ్లి ఖర్చుకు అయ్యే బడ్జెట్ మన యొక్క ఉదాహరణలో 30 లక్షలు అవుతుంది అని అనుకుందాం. ఇందులో 15% దుస్తులపైన ఖర్చు చేస్తే 40% మనము ఆ ప్లేస్లో ఎక్కడైతే మనం పెళ్లి చేసుకుంటామో ఆ వెన్యూ కోసం ఖర్చు పెడతాం. మిగతా 5% కావాల్సిన ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ వీటి కోసం అవ్వచ్చు. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఒక 30 లక్షలకి సరిపోయే పెళ్లి ఖర్చులు వేటి మీద మనం ఎక్కువగా ఖర్చు చేస్తామనే బైఫర్కేషన్ చూసుకుందాం. మొట్టమొదటి థంబ్ రూల్ మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు వచ్చే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో దానికి 2 రెట్లు దాటి అయితే మీ పెళ్లి ఖర్చు అస్సలు ఉండకూడదు. అంటే 15 లక్షలు కానీ మీకు సంవత్సరం పాటు వచ్చినట్టయితే 30 లక్షల వరకు మాత్రమే మీ ఖర్చు అనేది ఉండాలి. ఇది ఫస్ట్ మైండ్లో చాలా క్లియర్గా పెట్టుకోండి. రెండవది, ఈ వెడ్డింగ్ వెన్యూ అనేది ఏదైతే ఉంటుందో చాలా త్వరగా కానీ బుక్ చేసుకున్నట్టయితే మీకు ఖర్చు అనేది కలిసి వస్తుంది. అండ్ అలానే వివిధ రకాల ఫంక్షన్స్ అన్నీ కూడా ఇదే వెన్యూలో పెడితే మీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీద చాలా వరకు మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. రెండవది, పెళ్లి చేసుకునే ఈ ప్రాసెస్ ఎంటర్ అయ్యే పాటికి ఎంతో కొంత టైం ఉంటుంది. ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకుని మీరు అందులోకి ఎవ్రీ మంత్ కొంచెం డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేసే బదులు ఈ ఇన్వైట్స్ వాడుకోవచ్చు. కంటింజెన్సీ ఫండ్ని 10 to 15% వరకు క్రియేట్ చేసి ముందే పెట్టుకోండి. థ్యాంక్ యూ.